దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 10. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీవాడును, ఎవడనూ తీయలేకుండా వేయివాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలదెల్ఫియా సంఘము 6వ కాలమును సూచించుచున్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. సువార్తను లోకమంతటికి తీసుకుని వెళ్లిన సేవా పరిచర్యను ఈ కాలములో చూడగలము. 1000 సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను, నశించు ఆత్మల కొరకై చింతయ లేకుండెను. వెస్లీ బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడెను. ఇక్కడ ప్రభువు ఎవడనూ వేయలేకుండా తీవాడును, ఎవడనూ తీయలేకుండా వేయివాడునయ్యున్నవాడుగా బయలుపరచుకొనెను. ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు సిలువ వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు వ్రాసెను. నీ కొరకై ఇదంతయు చేసితిని, నా కొరకై నీవు ఏమి చేసితివి? ఇన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచెను. రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను, వేదనను తలపోయిచు అక్కడ వ్రాసిన మాటలను చదివెను. వెంటనే అతడు మారుమనస్సు నొంది తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను. ఇతరులకు రక్షణను గూర్చిన సువార్తను చెప్పుటకై మొరేవియన్ మిషన్ను ఆయనే స్థాపించెను. మనము ధైర్యముతో సాక్ష్యమిచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా నుండును. ఏ మనుష్యుడును దానిని మోయజాలడు. అయితే ఆ తెరువబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో వీరికి 4 అంతల వాగ్దానం ఇవ్వబడెను. దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట, దేవుని పట్టణపు పేరును ధరించి ఉండుట, దేవుని పేరు వ్రాయబడుట, క్రొత్త పేరు వ్రాయబడుట.